హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఒక టాపిక్ చెప్దామని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియపరుద్దామని. ఇది హరిహరపురం కాలనీ అండి. ఇది ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి తర్వాత వినండి. ఈ హరిహరపురం కాలనీ ఒకప్పుడు ఇలా ఇది ఒక చెరువు. ఈ చెరువు ఎలా ఉండేదంటే మామూలు 43 ఎకరాలు ఉండేది. ఇలా మొత్తం ఆక్యుపై చేసి ఒక 2 ఎకరాలకి మారిపోయింది. సో ఈ 2 ఎకరాలు మారిపోయిన తర్వాత జరిగిన జీవన శైలి ఏం తెలుసా? ఇవి ఒక ట్రాకు, ఒక రన్నింగ్ ట్రాకు, ఒక గ్రౌండు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇందులో నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఒకటే, ప్లాట్ల గురించే చెప్దామని. ఇక్కడ ఫస్ట్లో 2000 రూపాయలు ఉండేదంట. ఎప్పుడు 2000లో ఉండేది. ఇవాళ 1,20,000 గజం. 1,20,000 గజం. మనుషులు మనం చెప్పినప్పుడు వినరు. చాలామంది నేను చూశానండి, ఎప్పుడు ప్లాట్లు కొంటారు తెలుసా, ఎప్పుడు ల్యాండ్లు కొంటారు తెలుసా, మొత్తం డెవలప్ అవుతుందా, అక్కడ ఇల్లులు పడతాయి కదా, అప్పుడు కొంటారు. అప్పుడు నువ్వు ఏంది కొనేది తొక్క, ఆల్రెడీ రేటు పెరిగిపోయింది. ఎప్పుడు కూడా ల్యాండ్లను ఎవరు కొననప్పుడు, ఎవరు ఇన్వెస్ట్ చేయనప్పుడు కొన్న ప్లాట్నే ఆ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసి వదిలేసినాయే ఇవాళ మంచి లైఫ్ని అందిస్తున్నాయి. పబ్లిక్ ఆలోచించే నేచరు చాలా తప్పండి. డెవలప్ అయిందా, డెవలప్ అయినప్పుడు నువ్వు కొంటే నీకేమొస్తుందిరా బాబు. డెవలప్ లేనప్పుడు కొను. ఆ డెవలప్ లేనప్పుడు డబ్బులు పెట్టు, ఇన్వెస్ట్మెంట్ చేయి. ఆ ఏరియాలో ఎక్కువ కొనేసి ఆ ల్యాండ్ని దాచుకో, ఉంచుకో. అట్లా చేయం మనం. ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోద్దా? మొత్తం ఒక్క ఇల్లు పడిందా ఆ ఏరియాలో మనం అప్పుడు కూడా కొనం. 10 ఇల్లులు పడిపోయి స్కూల్ పడిపోద్దా? తక్కువకి ఇస్తాడా? ఇగో 1000 రూపాయలు తగ్గుతుందా? తగ్గమని చెప్పు. అంత ఎక్కువనా, అంత తక్కువనా? ఇవన్నీ ఎందుకు చెప్పండి. ల్యాండ్ ఇన్వెస్ట్ చేసేది ఎప్పుడూ కూడా అత్యంత తక్కువ రేటు ఉన్నప్పుడు కొనుక్కుంటే ఈ అడగాల్సిన పరిణామాలు ఉండవు. ఈ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? తక్కువ ఉన్నప్పుడు ల్యాండ్కి ఎప్పుడు కూడా హౌసెస్ ఎందుకు ఉండాలి? పక్కన ఉండొద్దు. హౌసెస్ లేనప్పుడు ఇన్వెస్ట్ చేయండి. డెవలప్ అయిన తర్వాత ఒక పెట్రోల్ బంకు పడినప్పుడు, లేకపోతే ఒక టెంపుల్ పడినప్పుడు, ఒక స్కూల్ పడినప్పుడు నువ్వు కొనుడు ఎక్కడుంది? ఇంకా నీకు ఆప్షన్ ఎక్కడుంది? ఆ రేట్లు శరవేగంగా మారిపోతుంది. అందుకే మీ దగ్గరలో ఉన్న ఏరియా ఏదైనా తీసుకోండి, డెవలప్ కానిది. అసలు నిజంగా చెప్తున్నానండి, ఎవడైనా డెవలప్ ఉన్నదని కొనమని నేను ఎప్పుడు చెప్పను. డెవలప్ కాకూడదు. ఎందుకంటే మనం ఎక్కువ ల్యాండ్ తీసుకోవచ్చు, ఎక్కువ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎక్కువ ల్యాండ్ గురించి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. అదే డెవలప్ అయింది అనుకో, నువ్వు కొనేంత సినిమా ఉండదు. అప్పుడు రేట్లు ఘోరంగా శరవేగంగా మారిపోతాయి. ఇంకేం కొంటావు? నువ్వు ఏం కొనలేవు. అందుకే మన ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి ఎప్పుడు ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడి ప్రణాళిక కానీ ప్లానింగ్ కానీ ఎలా ఉండాలంటే, ఆ ఏరియా ఖచ్చితంగా డెవలప్ అయి ఉండొద్దు. డెవలప్మెంట్కి దూరంగా ఉన్నప్పుడే 1 ఎకరమో, 1/2 ఎకరమో, ఒక 500 గజాలు తీసుకోండి మీకున్న బడ్జెట్లో. ఇది ప్లానింగ్. దీని మీద ఎవడు చెప్పరండి. ప్రతి వాడు ఏం చెప్తాడు, అక్కడ చేయండి, ఈ ఏరియాలో చేయండి ఇన్వెస్ట్మెంట్. ఇదేమైనా బిజినెస్ ఇదిలాగా చెప్పడం కాదు. ఆ ల్యాండ్ని ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో మనము ఇన్వెస్ట్ చేయాలి. సో ఆ ఏరియా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన లైఫ్ చేంజ్ అవుతుంది. అదొక ఇదిగా ఉంటుంది మీకు కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి గమనించండి, చాలా బాగుంటుంది అట్లా. సో మీకు కూడా లైఫ్, మనం చేసే పని ఎప్పుడు కూడా నిత్యం మనం చేసే పని మన ఆనందాన్ని కలిగించాలి. సో నేను చెప్పింది ఒకసారి గమనించండి. డెవలప్మెంట్ లేని ఏరియాలో పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చెప్పారని థింక్ చేయండి.